ఆపరేటర్లదే పెత్తనం. ధరణి పోర్టల్లో వారి పాత్రపై ఆరా. RRR వరకు ఆరోపణల పర్వం. నగరాల్లో లక్షలు వెనకేసుకున్న వైనం. పొరుగు రాష్ట్రంలోనూ భూ కొనుగోళ్లు. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ తో ఎంక్వైరీ. గ్రామీణ ప్రాంత ఆపరేటర్లకేమో కష్టాలు. ధరణి పోర్టల్ కు సంబంధించిన ఆపరేటర్ల ఇది. ధరణి ఆపరేటర్ల వేతనం 15,000 మాత్రమే. అందులో కొన్ని కట్టింగ్స్ పోతాయి, కానీ వారిలో కొందరి లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం చాలా రిచ్. ధరణి వ్యవస్థ వారికి అలా కలిసి వచ్చింది. మరి ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో చాలా వరకు వసూళ్లు ధరణి ఆపరేటర్లు కనసన్నాల్లోనే కొనసాగుతున్నాయన్న టాక్ నడుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల తహసీల్దార్ కలెక్టరేట్ లో వీళ్ళదే పెత్తనం ఎక్కువగా నడుస్తున్నది కాదు, వీళ్ళదే పెత్తనం. ఇక్కడ ఎక్కడున్నది తెలుసా? ఇది ఎట్లున్నది తెలుసా? ఈ ఆపరేటర్ అనేటువంటి దగ్గరికి మొత్తం ఆ గ్రామంలో ఉన్న రైతుల చిట్టా మొత్తం వీటి దగ్గరికి వస్తుంది. పాస్బుక్ లేని వాళ్ళకు పాస్బుక్, పహానీలో ఎక్కని వాళ్ళకు పహానీలు. ఈ చిట్టా అంతా వీడు నెమ్మదిగా MRO ఆఫీసు క్లోజ్ చేసేటప్పుడు MRO దగ్గరికి తీసుకపోయి ఇదంతా చెప్తాడు. మేడం పలానానికి పాస్బుక్ లేదు, పలానానికి అసలు పహానీయే లేదు, ఇదంతా చెప్తాడు. దీంతో పాటు రైతుతోటి ఒక బేరం మాట్లాడుకుంటాడు. నాకు MRO క్లోజు, మరి ₹1,00,000 ఇస్తే MRO గారు పట్ట పాస్బుక్ చేస్తానంటాను. అదొక లెక్క. ఒక రైతు దగ్గర నుంచి 50,000 1,00,000 తీసుకొని ఈ రైతులో 20 గుంటలు ఎక్కిస్తాడు. ఇద్దరి మధ్య గొడవలు ఊళ్ళలో ఇప్పుడు అవే గొడవలు. ఇదొక గొడవ. ఇప్పుడు నీకు నాకు సంబంధించి గెట్ల దగ్గర కొంత ఉన్నది. నాకు 2 ఎకరాలు ఉన్నది, నీకు 1.5 ఎకరం ఉన్నది. ఈ 6 ఎకరం తీసి నీకు ఎక్కిస్తాడు. ఇదో పంచాయతీ వీడు పుట్టించింది. అదే వాళ్ళే ధరణి ఆపరేటర్లతోనే ధరణి ఫెయిల్ అయింది. ఇక ఇదొకటి. ఇక దీంతో పాటు ఈ ఆపరేటర్లు రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్యాచ్ మెయింటైన్ చేస్తారు. అక్కడ భూమి తక్కువకు ఉన్నది, మరి కొంటావా? మరి నేను ఇప్పిస్తా, నువ్వు కొంటావా? పాస్బుక్ లేదు దానికి, పాస్బుక్ లేదు, పహానీ కూడా లేదు. నేను మేడం తోటి కూడా మాట్లాడితే ఇటు మేడం తోటి మాట్లాడతా, అటు రైతు తోటి మాట్లాడతా. ఎందుకే ఈ గోస అని చెప్తా రైతుకు. ఎందుకే దానికి పట్టలేదు, పాస్బుక్ లేదు, పహానీ లేదు, అమ్ముకో. ఒకళ్ళు ఉన్నారు నా దగ్గర మంచి బేరం. దీనికి ఇప్పుడు ఈ ల్యాండ్ కు పట్టా ఎత్త ₹1,00,000 వస్తుంది అనుకో, వీడేం చేస్తాడు? 10 లక్షలకి ఏ పట్టా పాస్బుక్ లేదు, రేపటికి వాళ్ళ ధరణి మారితే ఉన్న భూమి కూడా ప్రభుత్వం గుంజుకుంటది. 20 లక్షలకి ఇప్పిస్తా తీసుకో, 20 లక్షలకి ఇప్పిస్తా తీసుకో దీన్ని అంటే, పాపం పేద రైతులు ఏం చేస్తే ఒక్కడేసారి 20 లక్షలు వస్తాయని ఇస్తాం. ఇచ్చినాక పాస్బుక్ చేతిలో పడ్డాక ₹1,00,000 అయిందని తెలిసినాక నెత్తినోరు మొత్తుకుంటాను. ఇక్కడ మా ధర్మసాగర్ లో ఈ కంప్యూటర్ ఆపరేటరు 5 కోట్లు సంపాదించిండ. వీడి డీటెయిల్స్ ఇవ్వమని నేను చాలా మందిని అడిగినా ఇవ్వలే. ఎందుకంటే ఇలా రిపోర్టర్ల హస్తం కూడా ఉన్నది ఇందులో. రిపోర్టర్లకు తలా ఇంత వీడు అప్పచెప్తాడు. వాడు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 3 ఎకరాలు కొన్నాడు భూమి. ఇప్పుడు వరంగల్ నుండి కరీంనగర్కు ఒక ఔటర్ రింగ్ రోడ్డు పడ్డది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 3 ఎకరాల భూమి ఉన్నాడు వాడు. ఎకరానికి ₹1,50,00,000. ఆశ్చర్యం అనిపించింది నాకు. అట్లా మొత్తం ఈ ఆపరేటర్లు ఇటు MROకు రైతుకు మధ్య బ్రోకర్లుగా తయారయ్యిండ్రు. మళ్ళీ ఇదే ఆపరేటర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారికి MROకు మధ్య కూడా బ్రోకర్లు తయారయ్యింది. మేడం రియల్ ఎస్టేట్ ఆయనే 10 ఎకరాల భూమి ఉన్నది, పట్టా పాస్బుక్ లేవు, కొనుక్కుంటాడు. అవసరమైతే మీకు 1 ఎకరం ఇస్తాడు. ఈ 9 ఎకరాలు వీడు చేయించుకుంటాడు, 1 ఎకరం MRO చేయించుకుంటాడు. గట్ట దొరికింది మా ధర్మసాగర్ MRO. మా పోలీస్ స్టేషన్ ముందటే భూమి ఉన్నది, పంచరాయి భూమి, దాంట్లో ఎకరం ఎక్కించుకున్నది. అప్పటికి చెప్పిన నీ మీద చాలా ఆరోపణలు వస్తాయి, దొరికిపోతా అంటే మా దగ్గర ఉన్నప్పుడు ఏం దొరకలే. ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది, తెల్లారి దొరికింది. వాళ్ళ ఇంట్లో 50 కిలోల బంగారము, నెట్ ₹5 కోట్ల అన్ని దొరికినాయి. తీసుకపోయి జైలు నూకింది. గవర్నమెంట్ ల్యాండ్లను కూడా వాళ్ళు మామూలు మనుషులకు అది చేసిర్రు. మొత్తం ఆగం పట్టించిండు. వీళ్ళందరూ ఏమనుకున్నారు? కేసీఆర్ కొట్టిపడేసాడు, కేసీఆర్ ను చేసుకొని, కేసీఆర్ ను ఆధారం చేసుకొని కొందరు లేపేసిండ్రు. అది కాదంటలేము, అది జరిగింది, ఇది జరిగింది. ఈ ఆపరేటర్ వ్యవస్థను మరి తీసేస్తారా, వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు మాస్తారా, ఎట్లా సెట్ అయితే వీళ్ళు దారికి వస్తారో చూడు. అది ఎంక్వైరీ నడిచడానికి 1 ఇయర్ ఇది వీళ్ళని పట్టుకోవాలి. అసలు దొంగలు ఉన్నారు. ఒక్కొక్క ఆపరేటర్ మీద సిబిఐనో లేకపోతే ఏసీబీనో ప్రయోగిస్తే ఎవ్వడు ఒక 10 కోట్లకు తగ్గాడు. అట్లుంటాయి వాళ్ళ ఆస్తులు.